డివైన్ సైన్ దైవ సంకేతం శనివారం నవంబర్ 8, 2025. దేవుని నుండి ఒక సూచన. కీర్తన 109:4. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. ఈనాటి దైవాంశము మానక ప్రార్థన. మత్తయి 5:44. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. కీర్తనకారుడు తన శత్రువుల నుండి ఎదురైన చేదు అనుభవాలను, అన్యాయాన్ని గురించి దేవునికి మొరపెడుతూ వారు తన పట్ల చూపిన విరోధమునకు ప్రతిగా వారిని శిక్షించాలని వేడుకుంటున్న సందర్భ వాక్యం ఇది. అయితే న్యాయం కోసం దేవునిపై ఆధారపడినప్పుడు ఆయన మనల్ని నిలబెట్టుతాడని, ఆయన ప్రేమను మనం విశ్వసించాలని, మనము ఆయన వైపు తిరగడం యొక్క ప్రాముఖ్యతను తెలుపుచున్న వాక్యం ఇది. మత్తయి 5:44లో యేసు తనను హింసించే వారి కొరకు ప్రార్థించమని శిష్యులకు తెలిపాడు. యేసుక్రీస్తు అనుచరులు తమ శత్రువును ప్రేమించాలని, తమను హింసించే వారి కొరకు ప్రార్థించాలని చెప్పాడు. ఈ లక్షణం ప్రతీకారం తీర్చుకోవడంతో కాక కరుణతో చెడును జయించడం. 2 తిమోతి 3:12-13 ప్రకారం క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోవుదురు. 1 పేతురు 3:9 ప్రకారం ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కొలస్సీ 3:13. ఎవడైనను తనకు హాని చేసెనని ఒకడు అనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. దేవుడు మనల్ని దీవించి మేలుకు ప్రతిగా కీడు చేసిన వారిని, శత్రువులను ప్రేమించే మనసును మనకు దయచేయునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, మేము శత్రువును ప్రేమించే వారమై నీ ఆశీర్వాదమునకు వారసులగినట్లుగా నీ కృప మాకు దయచేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.